హలో అండి, పిల్లలకు ఇష్టమైన గార్లిక్ చీజ్ బ్రెడ్ తయారు చేసుకుందామా? అయితే వచ్చేసేయండి. ఇప్పుడు దానికోసం ఒక బౌల్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల బటర్ వేసుకోవాలి. తురుముకున్న గార్లిక్ వేసుకోవాలండి. ఒక 10 వెల్లుల్లి రెబ్బల వరకు తురుముకొని వేసుకోవాలి. అందులోనే ఒక చిన్న ఉల్లిపాయ సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. కొంచెం కొత్తిమీర, 1 టేబుల్ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్, కొంచెం సాల్ట్ వేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బ్రెడ్ తీసుకొని 2 ముక్కలు, ఒక బ్రెడ్కి మనం మిక్స్ చేసి పెట్టుకున్న ఈ బటర్ అంతా అప్లై చేసేసుకోవాలి. ఇంకొక బ్రెడ్ మీద చీజ్ ముక్కలు వేసుకోవాలండి. ముక్కలైనా స్లైసెస్ అయినా వేసుకోవచ్చు. మొత్తం ఇలా వేసేసుకొని మనం అప్లై చేసుకున్న ఆ బటర్ బ్రెడ్ని దీనిపైన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని మనం ఎటువైపు అయితే బటర్ రాసుకుంటామో అది కింద సైడ్కి పెట్టుకొని 1 నిమిషం పాటు వేడి చేసుకున్న తర్వాత మళ్ళీ పైన మనం మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా బటర్ని అప్లై చేసుకోవాలి. మొత్తము ఒకవైపు మంచి కలర్ వచ్చేంత వరకు కాలిన తర్వాత మళ్ళీ రెండో వైపు కూడా తిప్పి వేసుకొని మంచిగా ఈ కలర్ వచ్చేంత వరకు కాల్చుకోవాలండి. ఒక 5 మినిట్స్లో మనకు మంచి కలర్ వచ్చేలాగా కాలుతుంది. ఇలా 2 వైపులా కాల్చుకొని తీసేసుకున్నామంటే మనకి గార్లిక్ చీజ్ బ్రెడ్ రెడీ అయిపోతుంది. డొమినోస్ స్టైల్లో చాలా చాలా బాగుంటుందండి. టేస్ట్ అయితే సూపర్. చేసిన 5 నిమిషాల్లో ఖాళీ అయిపోతుంది.